మా హృదయాలను తృప్తిపరచమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. మనందరినీ సజీవుల లెక్కలలో ఉంచి ప్రతి క్షణము మనలను కాపాడుతూ మనకు తోడు నీడగా ఉండి మనలను రక్షిస్తూ ఉన్నటువంటి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానం 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ముగించుకున్నాం. అందులో నుండి ఈ వారం అనేకమైన విషయాలు మనం నేర్చుకొని పోతూ ఉన్నాం. 14వ వచనం, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 15వ అధ్యాయంలో శాస్త్రులను గూర్చి పరిసయ్యులను గూర్చి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముందున్నటువంటి సందర్భాలన్నీ అవే. ఈ 14వ వచనానికి ఇక క్లియర్గా ఆయన మాట్లాడుతూ వారి జోలికి పోవద్దు అని చెప్తూ ఉన్నాడు. వారి జోలికి పోవద్దు. ఎందుకు వారి జోలికి వెళ్ళొద్దు అంటున్నారంటే వాళ్ళు ఎలా ఉన్నారట? గురుడ్డివారుగా ఉన్నారట. అంటే వారు గురుడ్డివారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటున్నారా? ఎలాగ గురుడ్డి వాళ్ళు వెళ్ళు అంటే భూమి మీద తల్లిదండ్రుల గర్భాల నుండి భూమి మీదకి వచ్చినప్పుడు పుట్టుకతోనే అంధులైనటువంటి వారు ఉంటారు. వారి గురించా, లేక యాక్సిడెంటల్గా గురుడ్డివారు అయిపోయేటటువంటి సందర్భాలు ఉంటాయి, వారి గురించా, లేదా వయసు రీత్యా గురుడ్డివారైన వారు కూడా ఉంటారు, వారిని గూర్చా? మరి ఎవరి గురించి? అసలు ప్రభువారు చెప్తున్నటువంటి గుడ్డి వాళ్ళు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళు గుడ్డోళ్ళేం కాదు కదా, దేవాలయంలో దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉన్నారు కదా, పరిచర్య చేస్తూ ఉన్నారు కదా. మరి దేవుని ఆలయంలో పరిచర్య చేసేటటువంటి వారిని గుడ్డి వాళ్ళని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అంటే వీళ్ళు పుట్టుకతోనూ గుడ్డివాళ్ళు కాదు, కానీ దేవుని కార్యక్రమాల పేరట, దేవుని సేవ పేరట వీళ్ళు ఎన్నో చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరట? గుడ్డివాళ్ళే. కాబట్టి వీళ్ళు జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళట? వీళ్ళు గుడ్డివారై ఉండి మరలా గుడ్డివారికి కూడా త్రోవ చూపుతారట. వీళ్ళే గుడ్డివాళ్ళు అయితే ఇంకా ఎవరికి త్రోవ చూపగలరు? ఒక 10 మంది గుడ్డోళ్ళు ఉన్నారనుకోండి, 10 మంది కాదు, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా ఉపయోగం లేదు కదా. ఎందుకంటే అందరూ గుడ్డి వాళ్ళే. అందులో ఒకడికి కళ్ళు కనబడినా వాళ్ళను, మిగిలినటువంటి వాళ్ళను సరి అయిన త్రోవలో నడిపించే అవకాశం ఉంటుంది. లేకపోతే అక్కడ గొంతు ఉందా, ఇంకా ఏదైనా ప్రమాదం ఉందా అనేది ఎవరూ పసిగట్టలేరు. కనుక వీళ్ళ గుడి దేవుని మందిరంలో శాస్త్రులుగా వాళ్ళు చలామణి అవుతూ వీళ్ళే గుడ్డి వాళ్ళు ఉండి మరలా వీళ్ళు త్రోవ చూపుతూ ఉన్నారట. గుడ్డివారికి త్రోవ చూపుతూ ఉన్నారట. ఈరోజు మనం సమాజం గురించి ఆలోచించినప్పుడు ఒక పోలీస్ అవ్వాలంటే ఒక క్వాలిఫికేషన్ కావాలి, ఒక టీచర్ కావాలంటే క్వాలిఫికేషన్, ఒక డాక్టర్ కావాలంటే క్వాలిఫికేషన్. ఈ విధంగా తమకున్నటువంటి నైపుణ్యం విషయంలో ఒక క్వాలిఫికేషన్ అనేది ఉంది, ఏ రంగమైనా సరే. కానీ సేవ విషయంలో మాత్రం ఈరోజు నో క్వాలిఫికేషన్. అందరూ
నువ్వు సేవకు ఎలా వచ్చావు అంటే దేవుడు నన్ను సేవ చేయమన్నాడని చెప్పేవాళ్ళే ఉన్నారు. నీతో దేవుడు మాట్లాడాడంటే అవును నాతో మాట్లాడాడు, నాకు దర్శనంలో మాట్లాడాడు, వెలుగుగా వచ్చి మాట్లాడాడు, నన్ను సేవకు రమ్మని పిలిచాడు, సేవ చేయమన్నాడు అని ఇన్ని కారణాలు చెప్తున్నారు కదా. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంతకీ నేర్చుకుని చెప్పమన్నాడా నేర్చుకోకుండా చెప్పమన్నాడు ఆయన? ఇది మాత్రం చెప్పరు ఎక్కడ. దేవుడు సేవకు పిలిచాడని చెప్తారు తప్ప నేర్చుకుని చెప్పమన్నారన్న విషయం మాత్రం చెప్పరు. అయినా ఈ రోజుల్లో దేవుడు ఈ విధంగా వచ్చి సేవకు పిలుస్తున్నాడంటారా? అంటే మనం నమ్ముతూ ఉంటే ఏదైనా చెప్తారు. ఎందుకంటే దేవుని పేరు వాడారు కదా మధ్యలో. ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఏమో దేవుడు వచ్చి కనపడ్డాడేమో, నీకు కనిపించకపోతే ఆయన కనబడకూడదని ఏమన్నా రూల్ ఉంటుందా? నువ్వు నమ్మకపోతే పో, మేము నమ్ముతున్నాం అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈరోజు. అయితే వీళ్ళందరూ కూడా సేవలోనే ఉన్నారు. పాత నిబంధన ప్రకారంగా వీళ్ళందరూ సేవలోనే ఉన్నారు. కానీ ఎలా ఉన్నారట వీళ్ళు? గుడ్డివారుగా ఉన్నారు. అంటే కళ్ళు కనపడడం లేదని కాదు ఇక్కడ అర్థం. వాళ్ళ యొక్క మాట కానీ ప్రవర్తన కానీ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వాళ్ళు ఉపదేశించేటటువంటి ఉపదేశం కానీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు దానినే. అంటే వాళ్ళ గ్రంథాన్ని పట్టుకున్నది చదువుతున్నది ఒకటైతే వాళ్ళు తన ప్రజలకు తెలియచేసేది మరొకటి. అందుగురించి వీరిని ఏమన్నారంటే గుడ్డివారు అన్నారు. మన కళ్ళ ముందు ఉన్నటువంటి వస్తువును మనం వెతుకుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఒకవేళ అమ్మ పిల్లలకి ఏదైనా వస్తువు తెమ్మంటే ఆ వస్తువు అక్కడే ఉంటుంది, కానీ వీళ్ళు ఆ చుట్టూనే తిరుగుతారు. ఏరా కళ్ళు కనపడడం లేదా, నీకు ఇక్కడే ఉంది కదా, మళ్ళీ నేను రావాలా ఈ వస్తువు కోసమని అడుగుతారు. అంటే కళ్ళ ముందు ఉన్నది వాళ్ళు గ్రహించలేనటువంటి స్థితిని గుడ్డివారు అంటారు. కళ్ళు కనబడకపోవడం కాదు. వీళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ధర్మశాస్త్రంలో ఎవరి గురించి వ్రాయబడిందో ఏముందో తెలియక గుడ్డివారుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆయన వచ్చి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుంటే కోపడుతున్నారు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆయన వచ్చి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళ కోపం వస్తుంది. పోనీ వీళ్ళేమన్నా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులను గ్రహించారంటే అది గ్రహించడం లేదు. అందుకనే గుడ్డివాళ్ళు అన్నారు. ఈ గుడ్డివారికి త్రోవ చూపుని ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా నేను. ఈ మాట చెప్పి సుమారుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. కానీ నెరవేర్పు మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. నెరవేర్పు ఈరోజు ప్రతి ఊరిలో కూడా లోటేమీ లేదు. పూర్వపు దినాల్లో ఒక 10 గ్రామాలకి ఒక 10 కిలోమీటర్లకు ఒక చర్చి ఉండేది. ఇప్పుడు వీధిలోనే 4-5 చర్చిలు ఉంటా ఉన్నాయి. అంటే సంఘాలకు లోటేమీ లేదు. సేవకులు ఇదివరకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలిపితే ఆయన ఒక్కడే సేవకుడు అంతే. ఇప్పుడు ఇంటికో సేవకుడు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు. బిజినెస్ బాగుంది కాబట్టి, పోటీ లేని వ్యాపారం ఇది. ఇలాగా అనేక మంది ఈరోజు సేవకు వచ్చేసారు. వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని ప్రభువారు మాట్లాడుతున్నారంటే గుడ్డివారనే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గ్రంథాన్ని పట్టుకుని ఆయన చిత్తాన్ని ఎరుగక ఆయన గురించి ఏం చెప్పాలో తెలియక ఒక వాక్యాన్ని తీసుకుని లోకంలో ఉన్న అన్ని విషయాలను, అన్ని కల్లబొల్లు మాటలను, అన్ని కథలను, అన్ని న్యూస్లు కవర్ చేసి ఈరోజు సెలబ్రిటీ సేవకులుగా చలామణి అయ్యేవారు బోల్డ్ మంది ఉన్నారు. దేవుని గురించి చెప్పరా అంటే అక్షరం ముక్కరాదు ఎవరికని. వీళ్ళకి మళ్ళీ ఫ్యాన్ ఫాలోయింగ్. వీళ్ళని ఎవరు ఏమీ అనకూడదు. వీళ్ళు ఏది చెప్తే అదే సత్యం. బైబిల్లో ఉన్న సంగతులు అర్థం కావు. ఒకవేళ చెప్పినా ఇక్కడ రాశారు కదా
కనబడుతున్నాయి కదా, వ్రాసినవి కనబడుతున్నటువంటి పదాలను డైరెక్ట్గా ఏ విధంగా అయితే అక్కడ రాశారో దాన్ని డైరెక్ట్గా తీసుకుని దాని యొక్క భావాన్ని కానీ అర్థాన్ని కానీ గ్రహించలేని గుడ్డితనంలో అనేక మంది సేవకులు ఈరోజు ఉన్నారు. ఆల్రెడీ ఇదే టాపిక్ మన ఛానల్లో ఉంటుంది. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా, అది నైట్ మీటింగ్లో మాట్లాడినటువంటి సందర్భం మన ఛానల్లో ఉంటుంది. ఇక్కడ ప్రభువారు కూడా అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. శిష్యులతో చెప్తే ఉన్నాడు ఆయన, ఒకవేళ అది జరిగితే ఇద్దరు కూడా గుంటలో పడతారు అన్నారు. సరే, ఈరోజు ఆ రోజే గుడ్డి వాళ్ళు ఉంటే మరి ఈరోజు గుడ్డి వాళ్ళ సంఖ్య విపరీతంగా, అంటే గణనీయంగా సంఖ్య పెరిగింది. ఎవరి సంఖ్య? గుడ్డివారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సరే, ఇంతకీ గుడ్డి వాళ్ళు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎవరి గురించి చెప్పాడు ఆయన? యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 18వ వచనం. చెవిటి వారలారా వినుడి అన్నారు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? మనమేమో గుడ్డోళ్ళ కోసం వస్తే ఇక్కడ చెవిటోళ్ళు కూడా ఉన్నారట. చెవిటి వారలారా ఎలా వింటారు? వీళ్ళెవరు? చెవిటోడు. ఇంకెలా వింటాడు? ఒరే గుడ్డోడా చూడరా అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? గుడ్డోడు ఎలా చూస్తాడు? అరే గుడ్డోడా చూడరా అంటే గుడ్డోడు చూస్తాడా? చూడడం, ఎందుకంటే వాడు కళ్ళు కనబడవు కాబట్టి. ఇప్పుడు చెవిటోడు దగ్గరికి వెళ్ళి వినరా అంటున్నారట. ఇంకేం వింటాడు? ఆడేం చెవిటోడు కదా. సరే, ఈ చెవిటోడు గొడవ ఏంటో గుడ్డోడు గొడవ ఏంటో చూద్దాం. చెవిటి వారలారా వినుడి, గుడ్డి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించండి. ఇక్కడ 2 కేటగిరీ కూడా ఉన్నారు. ఇంతకీ మత్తయి సువార్తలో ప్రభువారు చెప్పింది గుడ్డివారి కోసమే. ఇక్కడికి వెళ్ళేసరికి గుడ్డివాడితో పాటుగా చెవిటోడు కూడా ఉన్నాడట. ఇది కూడా అదే బ్యాచ్. ఏ బ్యాచ్ ఇది? పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు కదా, ఆ బ్యాచే. అంటే ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు కూడా వీళ్ళు ఉంటారా ఉండరా? అంటే క్రైస్తవ్యంలో చెవిటివారుగా ఉన్నటువంటి, గుడ్డివారుగా ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రుల సంతతి ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఎవరెళ్ళు? అంటే అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు అంటే ఇప్పుడు సేవకులు పాస్టర్స్ అని చెప్పాను. సరే, ఈ 18వ వచనంలో చెవిటివారు కూడా ఉన్నారట. వాళ్ళని వినమంటున్నారు. చెవిటోడు ఎలా వింటాడు? చెవిటోడు మాట్లాడమంటే మాట్లాడతాడు. ఎందుకు? అడిగి చెవులు పనిచేయట్లేదు కానీ నోరు పనిచేస్తుంది. గుడ్డోడు చూడలేడు కానీ వినరా అంటే వింటాడు. కొన్ని సందర్భాల్లో ఈడు వినలేడు, మాట్లాడలేడు, చూడలేడు కూడా. అలాంటి ప్రాబ్లంతో ఉండేవారు కూడా ఉంటారు. అంటే ఇక్కడ ప్రభువారు చెప్పింది, లేదా యెషయా గ్రంథంలో చెప్పింది ఫిజికల్గా ఉన్నటువంటి డిజార్డర్ గురించి కాదు, శారీరక రుగ్మత గురించి మాట్లాడడం లేదు ఆయన. ఇది మానసిక స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మానసిక స్థితి. అదేంటండి మానసిక స్థితి అంటే? మానసికంగా కూడా చెవిటోళ్ళు గుడ్డోళ్ళు ఉంటారా అంటే, చూడడానికి అన్ని అవయవాలు ఉన్నాయి, బాగానే కనబడుతున్నాయి, బాగానే వింటున్నారు, కానీ వాళ్ళ మానసిక స్థితి మాత్రం బాగోలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ విషయాన్ని కూడా మీకు క్లియర్ చేస్తా. సరే, గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. ఇంతకీ ఎవడి గుడ్డివాడు? 19వ వచనం. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ప్రశ్న. ఎవరిది ప్రశ్న? యెహోవా. సరే, అంటే దేవుని ప్రశ్న. ఏంటి ప్రశ్న? నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తా ఉన్నాడు. ఎవరి కోసం చెప్తా ఉన్నాడు?
తన సేవకుడు గురించి చెప్తా ఉన్నాడు. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు అంటే, ఈరోజు క్రైస్తవ్యంలో భిన్న బోధలు, భిన్న డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతాలు, రకరకాల సంఘాలు, రకరకాల నియమ నిబంధనలతో ఈరోజు క్రైస్తవ్యం అనేది రకరకాలుగా ఉంది. ఇలా ఉన్నటువంటి సమయంలో యెహోవా సాక్షుల సమూహం అనేది కూడా క్రిస్టియానిటీలో ఉంది. వాళ్ళు క్రైస్తవులమని చెప్పుకుంటూ యెహోవా మాత్రమే దేవుడు, ఆయననే నమ్మాలి, యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రకటించేవారు ఉన్నారు. ఇది ఒకటి. తర్వాత ఇదే యెహోవా సాక్షులు మరలా యెహోవా దేవుడు అంటూనే ముగ్గురు సృష్టికర్తలు, ముగ్గురు దేవుళ్ళు అనేటటువంటి మరొక శాఖ కూడా ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని నమ్మాలి, ముగ్గురిని నమ్మితేనే రక్షణ వస్తుంది, ముగ్గురు సృష్టికర్తలే, ముగ్గురు దేవుళ్ళే అనేటటువంటి వారు కూడా ఉన్నారు. కేవలం యెహోవా అంటే తండ్రి మాత్రమే, ఆయనే దేవుడు అనేవారు ఉన్నారు. అలా కాదు, తండ్రి అయిన దేవుడు దేవుడే, యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే అనేవారు కూడా ఉన్నారు. ఈ బోధలన్నిటినీ కల్ట్ అంటారు. కల్ట్ అంటే చెడగొట్టేవి, క్రైస్తవ్యాన్ని చెడగొట్టే బోధలు కల్ట్. సరే, అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఎవరైతే యెహోవా సాక్షులుగా ఉన్నారో, యెహోవాయే దేవుడు అని నమ్ముతూ ఉన్నారో, యెహోవానే నమ్ముకోవాలని ప్రకటిస్తూ ఉన్నారో, యేసు ప్రభువుతో పని లేదని చెప్తూ ఉన్నారో, లేక యెహోవాతో పాటుగా యేసును కూడా నమ్మండి అనేవారు ఉన్నారో, యెహోవాతో పాటుగా కూడా యేసు ప్రభు కూడా దేవుడే అనేవారు ఉన్నారో, వీళ్ళందరినీ ఉద్దేశించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. నా సేవకుడు అంటే ఎవరు సేవకుడు? యెహోవా సేవకుడా, యేసు సేవకుడా? పాత నిబంధన యెహోవా సేవకుడు అంటే యెహోవాకు సేవకుడుగా ఉన్నవాడు, యెహోవా దేవుడని చెప్పేటటువంటి వాడు, యెహోవాను మాత్రమే నమ్మాలని చెప్పేటటువంటి వారు, యెహోవాయే తండ్రి, ఆయననే నమ్మాలని చెప్పేవారు. తర్వాత క్రీస్తు సంఘం అని పేరుతో యెహోవా సాక్షులు ఈరోజు ముసుగులో యెహోవాను ప్రకటిస్తూ సంఘం వరకు రప్పించడానికేమో క్రీస్తు సంఘం అని పేరు పెట్టి రక్షణ వరకు నడిపించాలని వారికి అందరికీ యేసుక్రీస్తు నమ్ముకోమని చెప్పి ఎంటర్ అయిన తర్వాత, అంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత యెహోవానే నమ్ముకోవాలి, యేసు ప్రభువే ఇంత గొప్పవాడైతే ఆయన్ని పంపినటువంటి దేవుడు మరొక ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసిన ఆయన మరొక ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయినప్పుడు లేవనెత్తిన ఆయన మరొక ఆయన ఉన్నాడు, ఆయనను కన్నాయన ఇంకో ఆయన ఉన్నాడు, ఆయనే తండ్రి, ఆయన యెహోవా, ఆయన నమ్ముకోమని ఎవరైతే చెప్తా ఉన్నారో వారిని గురించి డైరెక్ట్గా వ్రాయబడినటువంటి వాక్యం, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. అయితే వీళ్ళు ఆలోచించాలి, ఇప్పుడు యెహోవా సాక్షులు కానీ, యెహోవాయే దేవుడు అని చెప్పేటటువంటి వారు కానీ, వీళ్ళెవరని వ్రాయబడింది వాక్యం? గుడ్డివాడు. ఇప్పుడు ఈ గుడ్డోని పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, మిగిలిన వాళ్ళు కూడా ఏం చేస్తాడు? గుడ్డివారుగానే చేస్తాడు. మొన్న మధ్య డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో తేలినటువంటి ఫలితార్థం ఏంటంటే, యెహోవా దేవుడే, ఎస్ యెహోవా దేవుడే, యేసుక్రీస్తు దేవుడా అంటే యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్మ సంగతి అంటే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. మరి మొత్తానికి ముగ్గురు దేవుళ్ళు కదా అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. ఎవరా ఒక్కడే దేవుడు? ధైర్యంగా చెప్పొచ్చుగా. లేదు, ద్వితీయోపదేశకాండం 6:4 మా దేవుడు, ద్వితీయోపదేశకాండం 6:4 మా దేవుడు. ఇది వారి యొక్క స్టాండర్డ్. ద్వితీయోపదేశకాండం 6:4 మా దేవుడు, అదే మా సిద్ధాంతం, అదే మా దేవుడు, అదే మా సిద్ధాంతం. మరి యేసుక్రీస్తుని దేవుడు అన్నావుగా, అలా చెప్తామంతే. మరి పరిశుద్ధాత్మని దేవుడు అన్నాగా, అలా చెబుతారంతే. ఇంతకీ ద్వితీయోపదేశకాండంలో ఏముంది?
6:4 ఇజ్రాయేలు వినుము, మీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అంటే ఎవరాల దేవుడు చెప్పాలి? యెహోవా. యెహోవాను దేవునిగా కలిగినటువంటి వీరిని ఆ యెహోవాయే ఏమని చెప్తే ఉన్నారు? చెవిటివాడా, గురుడివాడా? రెండును. అంటే ఎవరైనా చెబితే వినడు, నీ కళ్ళకు కనబడింది కూడా గ్రహించుడు. చెప్పింది వినడు, చూసింది గ్రహించుడు. మరి ఏమనాలి ఇన్ని? అందుకని ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు. అరే నాయన, నువ్వు నా సేవకుడిగా బయలుదేరావు కాబట్టి నీ పరిస్థితి ఏంటంటే నువ్వు చెవిటివాడివి, గుడ్డివాడివి. చెవిటోడికి ఎన్ని చెప్పినా ఆడికి వినపడదు, గుడ్డోడికి ఏం చూపించాలని ప్రయత్నం చేసినా వాడికి కనబడదు. ఈ వినవన్నుడిని కనబడినోడిని తెచ్చుకుని సంఘాల్లో వాక్యం ప్రకటించుకుంటే వాళ్ళ సంఘాల పరిస్థితి వీళ్ళు కూడా కొంతకాలానికి గుడ్డి మాలోకాలుగా, చెవిటి మాలోకాలుగా మారిపోతారు. కనుక ఎవరైతే ఈరోజు యెహోవాయే దేవుడు, యెహోవానే నమ్మండి అంటే కనుక వీళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ స్టాండర్డ్ ఏంటంటే చెవిటివారు, గురుడివారు. మనకు తెలుసు, కాలాలలో మార్పులు తెలుసు, రోజులు మారాయని తెలుసు, టెక్నాలజీ మారిందని తెలుసు. కానీ యేసు ప్రభు గురించి ఏమని వ్రాయబడింది తెలుసా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడట. ఆయన ఉన్నవాడని కూడా వ్రాయబడింది ఆయన గురించి. పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని కూడా వ్రాయబడింది. కాలాలను కలుగజేసిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అంటే ఇక్కడ నుండి అక్కడ వరకు ప్రయాణం చేయాలి వీళ్ళు. యెషయాలోనే ఆగిపోయారు, ఇంకా ప్రయాణం చాలా ఉంది. అల్ఫయు ఒమేగాయు నేనే, ఆదియు అంతము నేనే. సృష్టిని కలుగజేసినవాడు, సృష్టిని వినాశనము చేసేవాడు ఆయనే. రక్షణను అనుగ్రహించింది ఆయనే, ప్రకటించినవాడు ఆయనే, సృష్టికర్త కూడా ఆయనే, ఏదైనా ఆయనే. ఆయన లేకుండా అసలు ఏదీ లేదు. ఇప్పుడు అంత గొప్పవాడైనటువంటి యేసు ప్రభువును వదిలేసి ఈ యెహోవా సేవకులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్పినటువంటి మాటే, గుడ్డివారులారా, చెవిటివారులారా, నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు. అంటే యెహోవా సేవకులుగా ఉన్నటువంటి వారు మారాల్సినటువంటి ఆవశ్యకత, అవసరత ఎంతైనా ఉన్నదే. నేను మారను, నేను ఇక్కడే కూర్చుంటా యెహోవాను పట్టుకునంటే అక్కడే ఉండు, మాకు ఇబ్బంది లేదు. నష్టపోయేది ఎవరు? యెహోవా సేవకులే నష్టపోతారు. యేసుక్రీస్తు సేవకులకి నష్టమేమీ లేదండి. యెహోవా సేవకులకే నష్టమంతాను. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? కీర్తనల గ్రంథంలో అనేక మార్లు యెహోవా నా దేవా అన్నాడు భక్తులు. కోరహు కుమారులు కావచ్చు, లేక దావీదు గారు కావచ్చు, సొలొమోను గారు కావచ్చు. ఈ సందర్భాలన్నీ కీర్తనల గ్రంథంలో ఉన్నవన్నీ. అసలు ఈ మధ్యకాలంలోనండి ఏ పాట వచ్చిన క్రిస్టియానిటీలో యేసుక్రీస్తు వారి మీదే చూస్తూ ఉన్నాయి ఎక్కువగా. 99% యేసుక్రీస్తు వారి గూర్చే పాటలు వినబడతా ఉన్నాయి, కనబడతా ఉన్నాయి మనకి. కానీ ఇప్పటికీ కూడా ఆ యెహోవా ఆరాధికులు, అంటే యెహోవా సేవకులు ఇంకా మరలా యెహోవా నా దేవా అంటాం మానలేదు, మానరు. ఎందుకు? చెవిటివాడట, గుడ్డివాడట. చెవిటోడికి చెబితే వింటాడా? గుడ్డోడికి చూపెడితే కనబడుతుందా? కనుక ఇక యెహోవా నా దేవా అంటే అది వర్కౌట్ అవ్వదు.
పాత నిబంధన భక్తులు పాడాలి, యెహోవా నా బలమా, యెహోవాను గూర్చి గానము చేసేదను, సృష్టికర్తవైన యెహోవా. అది పాత నిబంధన భక్తులు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, యెహోవా యేసైన తర్వాత యేసును గూర్చే పాడాలి. కనుక అంతా నా మేలుకే ఆ సాంగ్ గురించి కూడా మాట్లాడాను. ఆరాధన యేసుకే అన్నారు, కానీ యెహోవాను మాత్రం వదలలేదు. ఈ విషయాలన్నీ కూడా అంటే కీర్తనల గ్రంథాలు ఉన్నాయి కదా అని తీసుకుంటున్నారు కొందరు, తెలియక, అవగాహన లేక. అలాగ తీసుకోవడానికి కారణం కూడా గుడ్డి వల్లనే, చెవిటోళ్ళనే. అంటే ఈరోజు యెహోవా సాక్షులు ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి సంఘాలను నడిపిస్తూ ఉన్నారో, ఒకానొక రోజు ఎంత భయంకరమైన నరకానికి వెళ్ళబోతూ ఉన్నారో ఒకసారి గ్రహించండి. ఒకవేళ మీరు యెహోవాని ప్రకటించాలనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ అయిపోండి. గొర్రె చర్మాలు వేసుకోవద్దు, గొర్రెల్లా నటించొద్దు. యెహోవా సంఘమని పెట్టేసుకోండి. మీ దగ్గరికి వచ్చేవాడు వస్తాడు, వినేవాడు వింటాడు, మీది సత్యమని నమ్మేవాడు నమ్ముతాడు, ప్రకటించేవాడు ప్రకటిస్తాడు. యేసు క్రీస్తును కాదని క్రైస్తవులమని చెప్పుకోవడానికి మీకు రైట్ లేదు. ముసుగు తీసేయండి. మొన్నే ఆయన ముసుగు తీశాడు, చాలామందికి తెలియదు. తీయలేక 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 తీశాడు, అందుకే రెఫరెన్స్ చెప్పాడు. ఇక ఓపెన్ అయిపోవాలంతే. నేను యేసుక్రీస్తుకి సాక్షిని, యేసుక్రీస్తు కోసం ప్రకటిస్తా. లేదు, నేను యెహోవా సాక్షిని, యెహోవా కోసమే ప్రకటిస్తా. అలాగే నీ వాక్యం నమ్మి వచ్చేవాళ్ళు రక్షణలోనికి వస్తారో పోతారో, వాళ్ళు నువ్వు పడుదొరికినప్పుడు. ముసుగులు తీసేసి ఎవరు ఏది ప్రకటిస్తున్నారో డైరెక్ట్గా ప్రకటించేయండి. అంతే తినాలి కదా. మారేవాడు ఉంటే మారతాడు, పోయేవాడు ఉంటే పోతాడు. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. నీవు నమ్మిన నీ దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు నువ్వు గుడ్డివాడివి అని. మరి నువ్వెవరికి దారి చూపడానికి? పగలు రాత్రి అవిశ్రాంతంగా కష్టపడి మీటింగ్స్కి వెళ్ళి ఇది ఎందుకో తెలుసా? అనేక మందిని రక్షణలోనికి నడిపించడానికి కాదు, అనేక ఆత్మలను భక్షించడానికి. అనేకమైన ఆత్మలను భక్షించడానికి, రక్షణ కొరకు కాదు. గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపిస్తూ ఉన్నారు ఈ రోజున. ఆ రోజు పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు, ఈరోజేమో యెహోవా భక్తులు ఉన్నారు. కనుక మారినటువంటి సందర్భాలను గ్రహించలేని స్థితిలో వీళ్ళు ఏమంటారంటే, నేను ఇలాగ మారిపోయానని ప్రతి సందర్భంలోనూ ఎందుకు చెప్పలేదని అడుగుతారు. కేజీ మెదడు పెట్టాడు ఎందుకు? ఎవడో ఏదో చెప్తే అది నువ్వు చెప్తావని కాదు. మెదడుకు మేత పెట్టి, పదును పెట్టి, ఆలోచించి, సత్యాన్ని తెలుసుకుని, సత్యాన్ని గ్రహించి, సత్యాన్ని ప్రకటిస్తావని. అన్నీ రాసేస్తే చిన్నపిల్లలు కూడా చెప్తారు. చదువుకునే పిల్లలకి తెలుగు బైబిల్ ఇచ్చి లేదా ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చి, ఈ బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు అంటే వాళ్ళు కూడా చెప్తారు. దీనికి మళ్ళీ బైబిల్ క్లాసులు, సెమినార్లు, కాలేజీలు, మీటింగ్సు, సువార్త ఇదేం అక్కర్లేదు. ఇక చదువుకునే పిల్లలకి ఇచ్చి ఏందిరా ఇందులో ఈ దేవుడు ఎవరు అంటే వాళ్ళు కూడా చదివి చెప్తారు. వాళ్ళకి నీకు ఉన్న తేడా ఏంటిక? పిల్లలు వాళ్ళకి లోకజ్ఞానం, లోకంలో చదువుకున్న చదువు అది. ఆ లోకజ్ఞానంతో ఇక్కడ ఉన్న చదివి చెప్పేశారు అంతే. మరి నీకేంటి? నువ్వు భక్తుడు కదా, సేవకుడు కదా, ఆ పిల్లలకి నీకు ఏమీ తేడా లేదా? మెచ్యూరిటీ లేదా నీకు? మరి గొర్రెలు కాపరాన్ని ఉంది కదరంటే, అవును గొర్రెలు కాచుకున్నాడు అందుకని గొర్రెలు కాపరాన్ని ఆడు అంటాడు. నువ్వు కూడా అదే చెప్పు. మరి ఇంక తేడా ఏముంది? లోకంలో చదువుకున్న పిల్లలకి నీకు తేడా ఏముంది సేవకుడిగా? గనుక నా భక్తుడు గుడ్డివాడు అని నీవు నమ్మిన నీ దేవుడు చెప్తా ఉన్నాడు నీ గురించే. కాబట్టి నిన్ను పిలిచి మీటింగ్స్ పెట్టించుకునే వాళ్ళ కర్మ కాలిపోతుందని గ్రహించాలి. యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులు చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు.
నీవు అనేక సంగతులు చూచుచున్నావు కానీ గ్రహింపుకున్నావు. కళ్ళు బాగానే కనబడుతున్నాయి అంటే వీడికి కళ్ళు బాగానే కనబడుతున్నాయట, చూస్తున్నాడట అనేక సంగతులు. ఈ 66 పుస్తకాల్లో ఉన్న సంగతులన్నీ చూస్తూ ఉన్నాడట. కానీ ఏం లేదట, వీడికి గ్రహింపు లేదట. గ్రహించకపోతే ఉపయోగమా? గ్రహిస్తే ఉపయోగమా? గ్రహిస్తే ఉపయోగం, గ్రహించకపోతే నో యూజ్, వేస్ట్ కదిక. అనేక సంగతులు చూస్తున్నాడట. ఆదికాండంలో ఇలా ఉంది, మలాకీలో ఇలా ఉంది, దానియేలులో ఇలా ఉంది, యెషయాలో ఇలా ఉంది, అన్నీ తెలుసు. అనేక సంగతులు చూచుచున్నావు కానీ వీడికి ఏం లేదట, గ్రహించే జ్ఞానం లేదట. ఎందుకని? యెహోవా భక్తుడు గ్రుడ్డోడని ఆయన చెప్పేశాడుగా. వీళ్ళు యెహోవాను వదిలితే తప్ప వీళ్ళ కళ్ళు కనబడవు. ఎందుకని? గుడ్డోడని ఆయనే సర్టిఫికేట్ ఇచ్చాడు. యెహోవాను వదిలితే తప్ప వీళ్ళకి పట్టినటువంటి దెయ్యం వదలదు. వీళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడవు. అసలు బైబిల్లో 2-3 దేవుళ్ళు ఎందుకుంటారు? అసలు ఈడు 2-3 అన్నాడంటే ఈడు పెద్ద బూతుగాడని అర్థం చేసుకోవాలి. బైబిల్ యొక్క ఫండమెంటల్ రూల్ని ఈడు బ్రేక్ చేసి 2, 3, 4 అని వెతుకుతూ ఉన్నాడంటే వీడి క్యారెక్టర్ కానీ వీడి జ్ఞానం కానీ వీడు మొత్తానికి భ్రష్టుడు అని మనం అర్థం చేసుకోవాలి. భ్రష్టత్వంలో PhD చేశాడు కాబట్టి వీడికి ఏమీ గ్రహింపలేదట. ఈ 66 పుస్తకాలని చదువుతాడట, ఇందులో ఉన్న సంగతులన్నీ చూస్తున్నాడట. కానీ వీడికి మాత్రం బలుబు వెలగట్లేదు, జ్ఞాననేత్రం ఫిలమెంట్ రాలిపోయిందనమాట. ఇంక బలుబు వెలగట్లేదు వీడికి. వారు చెవియొగ్గురి కానీ వినకున్నారు. ఎవరన్నా చెబితే వింటున్నారట, చెవులకి వినబడుతున్నాయి కానీ గ్రహించుకునే జ్ఞానం లేదు. కాబట్టి వీళ్ళకి వినకున్నారు అంటే దాన్ని పట్టించుకోవడం లేదు, గ్రహించుకోవడం లేదు. మరి ఇంతలాగా దేవుడు చెప్తూ ఉంటే ఇంకా యెహోవా నా దేవా అంటే ఇంకేం చేయాలి? ఇంతలాగా దేవుడు తెలియచేస్తే మరి ఇంకా వీరి గురించి ఏం మాట్లాడాలి? కనుక గురుడ్డివారంటే ఎవరు? పాత నిబంధన ప్రకారంగా శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, పెద్దలు, యాజకులు వీళ్ళ గుడ్డివారి జాబితాలు, చెవిటివారి జాబితాలు చేర్చేశారు. నూతన నిబంధన ప్రకారంగా గుడ్డివాళ్ళు అంటే ఎవరు? పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు గ్రహించకుండగా ఇంకా 2-3 దేవుళ్ళని పట్టుకుని యెహోవాకు భక్తులుగా ఉన్నటువంటి నేటి నయా సేవకులని గుడ్డివారని బైబిల్ చెప్పింది, నేను కాదు. నేనెందుకంటాను? నాకేం రైట్ ఉంటుంది వీళ్ళని అనడానికి? కాబట్టి వీళ్ళు గుడ్డి వాళ్ళని బైబిలే చెప్పింది. గ్రహించండి, ఎవరు గుడ్డి వాళ్ళో, ఎవరు కళ్ళు కనబడుతున్నాయి, ఎవరు కళ్ళు పోయాయో ఒకసారి ఆలోచించండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. అంటే 5 నుండి ఇప్పటి వరకు చదివినటువంటి వాక్యాల గురించి మనం వేరొక సందర్భంలో మాట్లాడదాం. తర్వాత ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఈ పైన చదివినటువంటివన్నీ కూడా మనం కలిగి ఉంటే
అప్పుడు మనం ఎలా ఉంటామంట? ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో గొప్పవాళ్ళుగా ఉంటామని చెప్తా ఉన్నారు. అనుభవ జ్ఞానం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞాన విషయంలో, అనుభవ జ్ఞాన విషయంలో. మరి అక్కడ ఏం చెప్పాలి? తండ్రి విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో, ముగ్గురు దేవుల విషయంలో అనొచ్చు కదా. అవేమీ ప్రస్తావించలేదు. డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి గూర్చే రాశారు. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మీరు సోమరులు కాకుండా, నిష్ఫలులు కాకుండా ఉంటారు అని చెబుతూ, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. ఇవి లేకపోతే ఈడు కూడా ఎవడట? గ్రుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు. దూరదృష్టి ఉండాలి మనకి. చదువుకునే పిల్లలకు దూరదృష్టి ఉంటుంది. మరి పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంట? డాక్టర్ అంట. డాక్టర్ అంటే ఏంటో తెలియదు అడికి. అరే పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే కలెక్టర్ అంటాడు. కలెక్టర్ అంటే ఏంటో తెలియదు అడికి. పెద్ద అయిన తర్వాత ఏమవుతారంటే ఇంజనీర్ అంటాడు, సింగర్ అంటాడు. అవి అంటే ఏంటో తెలియదు. కానీ రోజు రోజుకి ఎదుగుతూ నేర్చుకుంటూ వాళ్ళు చిన్నప్పటి నుండి ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించే క్రమంలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళకంటూ ఒక టార్గెట్ అనేది ఉంది. టార్గెట్ లేకుండా చదివినోడు ఎందుకు పనికిరాడు. ఏదో ఒక వృత్తిని ఎంచుకుని ఆ వృత్తి కొరకు కష్టపడినవాడు గొప్పవాడవుతాడు. ఏదో ఒక వృత్తిని ఎంచుకుని ఆ వృత్తి కొరకు కష్టపడినవాడు గొప్పవాడవుతాడు. ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని లక్ష్యం కోసం పనిచేసిన వాడు గొప్పవాడవుతాడు. వాడు క్రికెటర్ అయినా, ఫుట్బాల్ ప్లేయర్ అయినా, ఏదైనా సరే వాడికంటూ ఒక లక్ష్యం ఉంది. అలాగా భక్తి విషయంలో కూడా మనకు కూడా ఒక లక్ష్యం ఉండాలి. లేకపోతే మనం కూడా ఏమైపోతాం? గ్రుడ్డివారం అయిపోతాం. వెళ్ళిపోతున్నానండి, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నానండి, ఆదివారం ప్రార్థనకి వెళ్ళొచ్చేస్తున్నానండి అంటే కుదరదు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళొచ్చేసినంత మాత్రాన్ని నీకు పరలోకం ఏమి ఆయన రాసిచ్చేయలేదు బాండ్ పేపర్ మీద. అలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఆయన. ఆయనతో పాటు ఉన్నటువంటి వారికి కూడా ఆయన ఎవ్వరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు. జెబెదయి కుమారులు వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు ఆయన. వాళ్ళు డైరెక్ట్గా అడిగారు, మిగిలిన వాళ్ళు అడగలేదు. కానీ మిగిలిన వాళ్ళు మాకేంటి ప్రయోజనం అన్నారు. వాళ్ళు డైరెక్ట్గా రాజ్యాన్ని అడిగేశారు. కానీ ఎవరికి కూడా ఆయన సర్టిఫికేట్ రాసి ఇవ్వలేదు. ఆయనతో తిరిగిన వాళ్ళకే ఆయన సర్టిఫికేట్ రాసి ఇవ్వకపోతే మరి మన పరిస్థితి ఏంటి? అందుకని భక్తి విషయంలో కూడా దూరదృష్టి ఉండాలి. అసలు ఆలోచించాలి. మొదట పాస్టర్ చెప్పేశాడు వినేసమ్మా కాదు. అసలు దేవుడు ఎవరు, దేవుడు ఎందుకు, దేవుడిని ఎందుకు నమ్మాలి, ఆయన ఎలా ఉంటాడు, ఇన్ని వేరు సందర్భాలు ఉన్నప్పుడు ఒక్కడే దేవుడు అనేటటువంటి రూల్ని మరి బైబిలే బ్రేక్ చేస్తూ ఉందా? ఒకవేళ ఇద్దరు ముగ్గురు దేవులు ఉంటే బైబిల్ తప్పే కదా. ఒక్కడే దేవుడు అని రాసినప్పుడు ఒక్కడే ఉండాలి కదా. ఆయన ఎవరు అంటూ బైబిల్ ఆలోచించకుండా రాసినటువంటి ప్రతి సందర్భాన్ని ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక దేవుడిగా తీసుకుంటే, ఇక్కడ తండ్రి అని ఉంది, ఇక్కడ కుమారుడు అని ఉంది కాబట్టి ఇద్దరు అనుకుంటే ఎలా? తండ్రి కుమారుడు అనేది ఎక్కడిది? ఆత్మలు అనేది ఎక్కడిది సందర్భం? ఎలాగ విభజించాలి, ఎలాగ ఆలోచించాలి అన్నటువంటి ఆలోచన లేకపోతే కనుక భక్తి విషయంలో ఎవరైనా సరే ఏమైపోతారు? గ్రుడ్డివారే. 10వ వచనం, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యం. నిత్య రాజ్యం ఎవరిదట? రాజ్యం తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తానన్నాడు. మరి అసలు రాజ్యం అంటే వధువు సంఘం కదా. వధువు అంటే యేసుక్రీస్తుకు భార్య కదా. యేసుక్రీస్తు భార్యని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడా? అప్పుడు ఏమవుద్ది? ఇది సంసారమా?
నిన్ను పుట్టించినటువంటి, నిన్ను కలుగజేసినటువంటి వాడే నీకు భర్త అని ఇజ్రాయేలీలతో యెహోవా చెప్తాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు కూడా యేసుక్రీస్తుకు వధువుగా మారాల్సిందే. మరి అదేంటి? తండ్రి చేసుకునే ఆవును ఇప్పుడు కొడుకు చేసుకుంటాడా ఏంటి? ఏంటి వివాహం? నిత్యరాధ్యము తండ్రికి అప్పగిస్తాడనే వాక్యం దొరికింది కదా వీళ్ళకి. యేసుక్రీస్తు యొక్క నిత్యరాధ్యం. ఆ రాజ్యం ఎవరిది కాదు? తండ్రిది కాదు. ఆ రాజ్యం ఎవరిది కాదు? పరిశుద్ధాత్మది కాదు. ఆ రాజ్యం ఎవరిదట? యేసుక్రీస్తు యొక్క నిత్యరాధ్యం. అందుకనే బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా అక్షరార్థంగా తీసుకుంటే చాలా ప్రమాదం అనేది ఉంటుంది. ఈ నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఫ్రీ, సమృద్ధి. ఇది గనక మనం కోల్పోతే మానవులుగా భూమి మీద పుట్టినటువంటి ఈ జన్మ వ్యర్థం. దేవుడు లేడు అనేటటువంటి వారు ఉన్నారు, వాళ్ళకు శిక్ష సబబే అవుతుంది. దేవుడు ఉన్నాడని నమ్మేటటువంటి వారు ఉన్నాం. మరి మనకు ఆ దేవుడు ఎవరో పరిపూర్ణమైన అవగాహన లేకపోతే మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? గనుక ఈ విషయాలు మనం గ్రహించకపోతే మనం కూడా ఎవరమైపోతామట? గుడ్డివారమే. ఇప్పుడు క్రైస్తవులో ఉన్నటువంటి గుడ్డివారు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి త్రోవ చూపితే వాళ్ళు వీళ్ళు కూడా ఎక్కడికి పోతారు? మరలా గుంటలోనికే పోతారు కదా. వాళ్ళు వీళ్ళు కూడా ఇద్దరు కూడా గుంటలో పడతారు. ఏం గుంట? ఏం గుంటది? నరకము. నరకము అనేటటువంటి గుంట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం. దేవుని స్వరూపమట. దేవుని స్వరూపం. దేవునికి స్వరూపం ఉంటుందా? దేవుడు అదృశ్యుడు కదా. అదృశ్యము అంటే కనపడ్డు కదా. దేవుడు ఆత్మ కదా. ఆత్మకు రూపం లేదు కదా. దేవుడు నిరాకారుడు కదా. దేవుడు వెలుగు కదా. వెలుగుకు ఒక రూపం ఎలాగ ఇస్తాం? ఆత్మకు ఒక రూపాన్ని ఎలా ఇస్తాం? అదృశ్యానికి రూపం ఎలా ఇస్తాం? దేవుని స్వరూపము అట. ఎవరు దేవుని స్వరూపం? క్రీస్తు అని రాశారు. అంటే క్రీస్తు వేరును దేవుడు వేరునా? అంటే దేవుడేమో పెద్ద దేవుడు, క్రీస్తు ఏమో చిన్న దేవుడా? ఆయన ఈయన సమానమేనా? సమానం అంటే ఆయన ఈయన ఎలా కన్నాడు? ఆయన తండ్రి ఈయన కుమారుడు ఎలా అయ్యాడు? ముగ్గురు స్వయంభవుల? ఎన్ని ప్రశ్నలు వస్తాయి చూడండి. ఉన్నాయి, మన దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. కనుక దేవుని స్వరూపం అంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు అంటే, దేవుని స్వరూపం సెపరేట్గా ఉంటుందా? క్రీస్తే దేవుడు అని చెప్పేటటువంటి వాక్యం ఇది. దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు, దేవుని స్వరూపమే క్రీస్తు అట. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? క్రీస్తే అయిపోయాడుగా. దేవుని స్వరూపం క్రీస్తు అంటే క్రీస్తే దేవుడు, ఇంకో దేవుడు ఉండడు అక్కడ. దేవుని స్వరూపం అంటేనే క్రీస్తు. ఇక దేవుడేడి? కనబడనటువంటి దేవుడే కనిపించే క్రీస్తు అయ్యాడు. అదే నూతన నిబంధన. యేసుక్రీస్తుగా దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు అంటే దేవుడు కనబడ్డు, క్రీస్తు కనబడుతూ ఉన్నాడు. ఏం జరిగింది అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే వీళ్ళకి తెలియదు. రూపాంతరం అని చెప్పాం. రూపాంతరం అంటే అవతారమా అంటాడు వీడు. రూపాంతరం అంటే అవతారం అని నీకెవడు చెప్పాడు? ట్రాన్స్ఫర్మేషన్. నేను ఎలాగ మారిపోతున్నానో ఎక్కడుంది?
ఎక్కడ ఉంటుంది? నీకు బుర్ర ఉంటే ఉంటుంది, నీకు బుర్ర లేకపోతే నువ్వు ఏహో భక్తుడు కదా, నీకు కనబడదని ఆయనే చెప్పాడు. ఇంక నీ గురించి మాట్లాడిన వేస్టే. కనుక దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం. సువార్త ప్రకాశం అంటే క్రీస్తును గూర్చి చెప్పేటటువంటి లేఖనాలు, పాత నిబంధన. ఈ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేసిందట. ఎంత భయంకరమైన స్టేట్మెంట్ చూడండి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేసింది. మనకి ఎన్ని కళ్ళు? ఎడమ కన్ను, కుడి కన్ను, ఇంకేమైనా ఉన్నాయా? మనోనేత్రం ఉందిగా. అపవాది పొడిచినటువంటి నేత్రం ఏంటి? మనోనేత్రం. వీరు చదువుతున్నారు కానీ గ్రహించట్లేదని చెప్పాడు కదా ఆయన. వీళ్ళు వింటున్నారు కానీ చెవులు పనిచేయట్లేదని చెప్పాడు కదా ఆయన. వీళ్ళకి వినబడుతున్నాయి, కనబడుతున్నాయి, కానీ ఏం చేయలేకపోతున్నారు, వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటి? యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసిందట. అంటే ఇంతకీ యెహోవా భక్తులందరూ ఎవరు? అవిశ్వాసులు. ఈ అవిశ్వాసులు వచ్చి సంఘాలకు వాక్యం చెప్తారు. ఎంత విచిత్రం, ఎంత విడ్డూరం. అవిశ్వాసులు వచ్చి సంఘానికి వాక్యాన్ని బోధిస్తారు. గుడ్డివారు వచ్చి సంఘాలకు వాక్యాన్ని బోధిస్తారు. చెవిటివారు వచ్చి సంఘాలకు వాక్యం బోధిస్తారు. ఈ గుడ్డివాడు, ఈ చెవిటివాడు వచ్చి సంఘాన్ని పరలోకానికి నడిపిస్తాడట. ఆల్రెడీ వీడి పరిస్థితి ఏంటి? చెవులున్నాయి, వినబడడం లేదు, కళ్ళున్నాయి, చూడడం లేదు. యుగ సంబంధమైన దేవత దేవుని స్వరూపమై ఉన్నటువంటి క్రీస్తు యొక్క సువార్త ప్రకాశం వీళ్ళకి కనబడనివ్వకుండా చేసేసింది. ఎలాగ చేసింది? ఇదిగో ఇక్కడ తండ్రి అని ఉంది, అడ్డొచ్చింది వాక్యం. యేసుక్రీస్తు దేవుడు అనే వాక్యానికి తండ్రి అనే వాక్యం అడ్డొచ్చింది. ఇదిగో ఇక్కడ పరిశుద్ధాత్మను ఉంది, ఇది కూడా అడ్డొచ్చింది వాక్యం. ఇలాగ ఎన్నో 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 వాక్యాలు అడ్డొస్తూ ఉన్నాయి. వీళ్ళకి మొత్తానికి గుడ్డితనం వచ్చింది. వీళ్ళకి ఎన్నో వినపడ్డాయి, అవన్నీ మొత్తానికి వీళ్ళని చెవిటోళ్ళుగా తీర్చిదిద్దాయి. అవిశ్వాసులైన వారి మనోనేత్రాల గుడ్డితనం. వీళ్ళ బాధ అంతా ఏంటంటే, నేను ఎప్పుడో చెప్పాను, ఒకవేళ చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్తే పైన ముగ్గురు ఉంటే మా బ్రతికేమైపోద్ది, బస్ స్టాండ్ అయిపోద్ది అనుకుంటున్నారు వీళ్ళు. ముగ్గురు ఎందుకుంటారయ్యా అని మాత్రం అడగట్లా, ముగ్గురు ఎందుకుంటారో అని మాత్రం ఆలోచించట్లా. అందుకని అవిశ్వాసులు అన్నారు. విశ్వాసి అంటే యేసుక్రీస్తును బలంగా నమ్మేసినోడికి ఏ భయము ఉండదు, ధైర్యంగా ప్రకటిస్తాడు. అవిశ్వాసి అంటే ఏమో పైన ఉంటారేమో అన్న డౌట్. ఈ అవిశ్వాసులు గనుక వీళ్ళ మనోనేత్రాలను వాడు ఎప్పుడో పొడి చేశాడు కనుక వీళ్ళు ఏ వాక్యం చదువుతున్నా, ఒకడంటాడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం వరకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్తాడట. అంటే ఈడు ఎంత గుడ్డోడు అయిపోయాడో చూడండి. ఒక్కడే దేవుడని 3000 సార్లు వ్రాయబడితే వీళ్ళట మొత్తం బైబిల్లో ప్రతి వాక్యము కూడా ముగ్గురు దేవుళ్ళని, దేవుల్లో బహుళత్వం అని, ముగ్గురు సమానులని, ఇలాగ ఏటివేటిన పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా బైబిల్ చెప్పలేదు. బైబిల్ చెప్పింది ఒక్కడే దేవుడు అంతే, ఇంక వేరే ఏం చెప్పలా. బైబిల్ చెప్పింది ఒక్కడే దేవుడు అని. వీళ్ళు చెప్పేవన్నీ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు. అందుకనే కల్ట్ బోధ అన్నారు దీన్నే. ఇప్పుడు అపవాది అయిన వాడు యుగ సంబంధమైన దేవత అంటే అపవాది, మళ్ళీ దేవత అంటే దేవత అనుకోకూడదు. అపవాది గురించి దేవతని రాశారు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు మనోనేత్రాలకి, అంటే యేసుక్రీస్తును కూడా దేవుడే, లేకపోతే దేవుడు కాదు, ముగ్గురులో ఒకడు చిన్న దేవుడు, ముగ్గురు సమానమే. ఇది ఈ అవిశ్వాసులు. ఈ అవిశ్వాసులైన వారు మనోనేత్రాలకు ఏం చేసిందట? గుడ్డితనం కలగజేసిందట. మరి గుడ్డితనం కలగజేసిన తర్వాత ఈ గుడ్డోడికి ఇంకా వాక్యాలు ఏమి కనబడతాయి? వాక్యాలు ఏమి వినబడతాయి? ఎందుకంటే ఒక వాక్యం చదువుతుంటే ఇంకో వాక్యం వచ్చి అడ్డొచ్చేస్తుంది. మనోనేత్రం
వాడి మనసిక కకావికలమైపోతుంది. అదేంటి ఒక్క దేవుడు అంటే ఎలా కుదురుద్ది? ముగ్గురు కదా, ముగ్గురు కదా, ఇదిగో ఇక్కడ ఉంది కదా, బాప్తిసం తీసుకున్న సందర్భంలో ముగ్గురు ఉన్నారు కదా, బాప్తిసం తీసుకున్న సందర్భంలో ముగ్గురు ఉన్నారు. మేము చదివాం, మాకు తెలుసు, చెప్తా ఏదో రోజున ఆల్రెడీ చెప్పాం, కాకపోతే మీకు అర్థం కావట్లా, మళ్ళీ చెప్తాం మీకోసం, మళ్ళీ స్పెషల్ క్లాస్. త్రిత్వం మీద, తత్వబోధల మీద స్పెషల్ ఎపిసోడ్స్ కమింగ్ సూన్. ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకోటి మాట్లాడాం, వస్తుంది రేపో మాపో. వీక్లీ ఖచ్చితంగా ఈ త్రిత్వ బోధల మీద ఖచ్చితంగా అనేకమైన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఛానల్లో ప్లేలిస్ట్ త్రిత్వం అని ఉంటుంది, అది ఓపెన్ చేసుకుని చూడండి. కనుక ఇక వీళ్ళు వచ్చి ఇప్పుడు సంఘాన్ని సత్యంలోనికి నడిపిస్తారంటే నమ్మితే గనక మోసపోతాం, నమ్మితే కనుక వాడితో పాటు మనం కూడా గుంటలో పడతాం, నమ్మితే కనుక మనం కూడా వాళ్ళతో పాటుగా నరకానికి వెళ్ళిపోతాం. వీళ్ళ పరలోకానికి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. వీళ్ళ పరలోకానికి వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. కనుక ఈరోజు ఈ 14వ వచనం, 15వ అధ్యాయం 14వ వచనం యొక్క పూర్తి వివరణ మనం నేర్చుకున్నాం వచ్చేవారు. 15వ వచనంలో పేతురు గారు ఈ ఉపమాన భావం ఏంటి అని అడుగుతారు ప్రభువారిని. మరి ప్రభువారు ఏం మాట్లాడారు, ఇంకా లోతైన విషయాలు ఆ కింద ఉన్నటువంటి సందర్భాల్లో ఏమున్నాయనేటటువంటి విషయాలు మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, యేసయ్య మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గురుడివాడికి త్రోవ చూపితే ఎంత ప్రమాదమో మీరు మాకు తెలియజేశారు. విన్నటువంటి వాక్యం, విత్తబడినటువంటి వాక్యం దుష్టుడు చెతుకొని పోకుండా మా హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించే కృపాభాగ్యాన్ని మా అందరికీ దయచేయమని కోరుతూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్.